నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒక్క హామీ అమలు చేయని చంద్రబాబును ఎలా నమ్మాలి? తాడిపత్రిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలు సజావుగా జరగాలి. గూడూరులోని మోడల్ పోలింగ్ స్టేషన్లు, స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసి అధికారులకు సూచనలు ఇచ్చిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. టీడీపీ సూపర్ 6 పథకాల వైపే ప్రజలు మొగ్గు అని వెల్లడి. చిల్లకూరులో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీలో చేరిన మైనార్టీ నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అభ్యర్థి సునీల్ కుమార్ నానాజీ. మీ ఇంటి బిడ్డ జగన్మోహన్ రెడ్డి మేరుగ మురళీధర్ ను గెలిపించండి. రెండో పట్టణ పరిధిలోని జానకిరాంపేట, ఇందిరానగర్ ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ చక్రవర్తి, నాగులు తదితరులు. 2014 ఎన్నికల అనంతరం మేనిఫెస్టో అమలు చేయడంలో ఓడిన పొత్తుల కూటమి మరోసారి అబద్ధాలతో వస్తోందని ప్రజలు గుర్తించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడిపత్రిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మలివిడత ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. తాడిపత్రిలో వైకాపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పాల్గొన్నారు. అక్కడ జరిగిన రోడ్ షోకు ప్రజలు పోటెత్తారు. అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా రోడ్ షోలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల అనంతరం మేనిఫెస్టో అమలు చేయడంలో ఓడిన పొత్తుల కూటమి మరోసారి అబద్ధాలతో వస్తోందని, హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేరని, చంద్రబాబును ఎలా నమ్మాలో ఆయనే చెప్పాలన్నారు. పేదల జీవితాలకు భరోసా కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. సుపరిపాలన అందిస్తున్న ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలని, సైకిల్ ఇంటి బయటే పార్క్ చేయాలని, టీ గ్లాస్ సింకులోనే ఉండాలని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నా. నేను మీ అందరినీ కూడా ఏమన్నా నమ్మవచ్చా? ఏమక్క నమ్మచ్చా? మరి ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే ముగ్గురు మోసం చేసేందుకు ఈ రోజు సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు, ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు, ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు. మరి నమ్మచ్చా అని అడుగుతా ఉన్నా. నేను రెండు చేతులు పైకి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి మోసాలతో, ఇలాంటి అబద్ధాలతో యుద్ధం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ప్రతి ఒక్కరూ 2 బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వీలేదు. సిద్ధమేనా? మంచి చేసిన ఫ్యాన్ ఎక్కడుండాలి? మంచి చేసిన ఫ్యాన్ మీ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింకులో ఉండాలి. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. గూడూరు పట్టణంలో ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పట్టణంలోని జడ్పీ బాలుర బాలిక ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆదివారం మధ్యాహ్నం జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్లు, స్ట్రాంగ్ రూమ్ లో
కేంద్రాలను ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓ కిరణ్ కుమార్ కలెక్టర్ కు పోలింగ్ కేంద్రాలపై వివరించారు. మెటీరియల్ పరిశీలించి సూచనలు ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని కూడా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు సమకూర్చాలన్నారు. ఎన్నికల విధుల్లో అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచనలు ఇచ్చారు. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెంట ఎన్నికల అధికారులు ఉన్నారు. నవరత్నాలు సంక్షేమ పథకాల రథసారథి సీఎం జగన్మోహన్ రెడ్డికి రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, రాబోయే ఎన్నికల్లో ఆయన్ను గెలిపించాలని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు మురళీధర్ కుమారుడు రేవంత్ చక్రవర్తి కోరారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేట, ఇందిరానగర్ ప్రాంతాల్లో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేట, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ కుమారుడు రేవంత్ చక్రవర్తి పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇంటింటికి వెళ్లి వైకాపా ప్రభుత్వం చేపట్టే అభివృద్ధిని, సంక్షేమ పథకాలను నాయకులు ప్రజలకు వివరించారు. వారికి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ తన తండ్రి మేరుగ మురళీధర్ ను జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా ఎంపిక చేశారని, ప్రజలందరూ మీ ఇంటి బిడ్డగా జగన్మోహన్ రెడ్డిని, మేరుగ మురళీధర్ ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కులమతాలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని, వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని ఆయన వివరించారు. ఎన్నో రోజులుగా ప్రచారం జరుగుతా ఉంది. వాళ్ళ 24వ వార్డు మా నరసయ్యన్న పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. మా బొమ్మిడి శ్రీలంకలు అందరూ, నాగులు గారు, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ మధ్య మా సుబ్రహ్మణ్యం ఉన్న మొన్నే వాళ్ళ 25వ వార్డు కూడా పెద్ద వార్డు అయినా కూడా ఆయన చాకచక్యత వల్ల త్వరగా పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్. రాజకీయ నాయకుడు చెప్పే ప్రతి మాట దానికి ఆయన అకౌంటబుల్ గా ఉంటారు. అంటే జవాబుదారీతనం ఉంటుంది ఆయనకి. ఆయన ఒక మాట చెప్తే ఆ మాటను తిరిగి ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుంది. అలాంటి ఒక మేనిఫెస్టోను వదిలారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నేను ఒక మాట చెప్తున్నాను. మేనిఫెస్టో అనేది మ్యాజికల్ బుక్ కాదు. అందులో ట్రిక్కులు కాదు, లెక్కలు ఉండాలి. సూపర్ 6, సూపర్ 176 ఎన్నైనా చెప్తారు. చేయలేని పథకాలు చెప్పేవి ఎన్నైనా చెప్పుకోవాలి, చెయ్యని మాటలు ఎన్నైనా ఇచ్చుకోవాలి. కానీ లెక్కతో ఇది ఇలా చేస్తాం, దీని వల్ల ఎంత ఖర్చు అవుతుంది, దీని వల్ల ఎంత ఖర్చు అయింది, ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు నా అక్క చెల్లెమ్మలకి వెళ్ళాయి, నా అవ్వతాతలకి వెళ్ళాయని చెప్పి ప్రూఫ్స్ తో చూపించే ఒక్క సీఎం ని నాకు చూపించండి. కేవలం కష్టాన్ని నమ్ముకున్న వాడు ఈ రోజు నాయకుడు అవ్వగలుగుతున్నాడు అంటే, ప్రజా సేవకుడు అవ్వగలుగుతున్నాడు అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కారణం. అది వాళ్ళ నాన్నగారి నుంచి ఆయన పుణికిపుచ్చుకున్నారు. కష్టం ఎక్కడున్నా వెతికి పట్టం కట్టే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భాన్ని నేను తెలుపుకున్నాను భగవంతుడి కంటే ఎక్కువ. ఎందుకంటే ఒక మేరుగ మురళీధర్ అనే ఒక వ్యక్తిని ఈ రోజు ఎమ్మెల్సీని చేసిన, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ని చేసిన, విప్ని చేసిన, ఆయనకి అత్యున్నత పదవులన్నీ కట్టబెట్టి అవన్నీ సరిపోవన్నట్టు గూడూరుని మీ చేతిలో పెడుతున్నాను మురళన్న, గూడూరుకి సేవ చేయండి, గూడూరు ప్రజలకు సేవ చేసే అద్భుతమైన అవకాశాన్ని మీకు ఇస్తున్నాను, మీ బాధ్యతను తీర్చుకోండి, మీ మీద గూడూరు ప్రజలకు ఉన్న నమ్మకాన్ని, నాకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోండి, గూడూరు అభివృద్ధి చేయండి అని చెప్పి మేరుగ మురళీధర్ గారిని ఆయన సెలెక్ట్ చేసుకున్నారంటే. అలాగే గురుమూర్తి గారి గురించి కూడా మనందరికీ తెలుసు. ఆయన చరిత్ర మనందరికీ తెలుసు. ఎక్కడో ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయనతో పాటు ఉన్నారని ఆయనకు ఒక అత్యున్నతమైన పదవినిచ్చి ఆయన జనాలకి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. రెడ్డితో ప్రతి ఒక్క క్యాండిడేట్ ని గెలిపించి చెప్తారు. ఎందుకంటే మే 13వ తారీఖు వాళ్ళు నాకు సమాధానం చెప్పరు, వాళ్ళు సమాధానం చెప్పుకొని పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఓటు వేస్తారు. ఈ సందర్భాన్ని నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చి ఇంత మాట్లాడినందుకు నా మీడియా మిత్రులందరికీ. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంతో ఇంటికి వెళ్ళిన ప్రతి మెట్టు ఆనందంతో ఆహ్వానిస్తుంది. అదే నిదర్శనం ఈ గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుందని చెప్పి మనం చాలా రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని చూస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతం ముఖ్యమంత్రి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో జనరంజక పాలనకు నిదర్శనంగా ఆయన తీసుకొచ్చినటువంటి అమ్మఒడి 17,000ని 17,000 చేస్తూ, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి రైతుల వడ్డీ జమ చేస్తున్నటువంటి రైతులకి ఇస్తున్నటువంటి లబ్ధి. మా నాగులన్న అయితేనేవి, శివన్న అయితేనేవి అందరూ కూడా నిరంతరం పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళే. ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తను కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఇప్పుడు కాదు, ఎప్పుడూ డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే ఆయనతో పోటీ పడలేక చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం పాగ్లో ఉన్నప్పుడే ఆయన గెలుపు డిసైడ్ అయిపోయింది. ఖచ్చితంగా ఈరోజు జనాల్లోకి వెళ్ళే అవకాశం మనకి ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆయన బలపరిచిన అభ్యర్థులందరూ కూడా 175 అయినా
నవరత్నాలని పెట్టి ప్రతి వాళ్ళ జేబుల్లో క్యాలెండర్ లాగా అది పెట్టుకొని, అలాగే ప్రతి కార్యాలయం గోడ మీద ఆ మేనిఫెస్టోని పెట్టి, మేనిఫెస్టోనే బైబిల్ లాగా, ఖురాన్ లాగా, అలాగే భగవద్గీత లాగా మనకు ముందుకు తీసుకొచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు, ప్రతి అందరి ఈ రాష్ట్ర ప్రజల బిడ్డ ఓవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఓవైపు. మరి వీళ్ళిద్దరు పరిపాలన చూశారు, గత 5 సంవత్సరాల పరిపాలన చూశారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన చూశారు. ఈ 2 పరిపాలనలు చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే అర్థమైంది, ఒకరు నమ్మక ద్రోహి అయితే ఒకరి అందరి ఇంటి పెద్ద బిడ్డగా ఈ రోజు మన ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళిద్దరిని ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, నాయకులు నాసిన నాగులు, రాజేష్, బట్టా గోపి యాదవ్, నర్సయ్య, వినోద్, శ్రీనాథ్, మురళి, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు రెడ్డి, పూర్ణ, సురేష్, తిరుమల సురేష్, బాలా తదితరులు పాల్గొన్నారు. వైకాపా మేనిఫెస్టో ద్వారా పేదలకు ఎలాంటి ఉపయోగం లేదని, టీడీపీ తీసుకొచ్చిన సూపర్ 6 పథకాలు అమోఘమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసెం సునీల్ కుమార్ తెలిపారు. చిల్లకూరులోని టీడీపీ నాయకులు తానంకి నానాజీ నివాసంలో పలు గ్రామాలకు చెందిన మైనార్టీ నాయకులు టీడీపీలో చేరడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిల్లకూరులోని టీడీపీ నాయకులు తానంకి నానాజీ నివాసంలో మండలంలోని పాలిచర్లవారిపాలెం, గూడూరు మండలంలోని విందూరు గ్రామానికి చెందిన మైనార్టీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థి పాసెం సునీల్ కుమార్ తదితరులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన నాయకులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ, వైకాపా ప్రకటించిన మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకొచ్చిన సూపర్ 6 పథకాలు ప్రజల్లో ఆదరణ పొందాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపుకు అందరూ కలిసి పనిచేయాలని ఆయన కోరారు. మన సూపర్ 6 పథకాల కన్నా అయ్యే కోటి రేట్లు ఎక్కువ ఉండే మనం ఇచ్చే పథకాలు. అంటే ఆయన చెప్పేది ఏంటంటే అమ్మఒడి 17,000 చేస్తా అన్నాడు. అంటే ఒక్కడికి ఇస్తాడు ఆయన అమ్మఒడి. మనం ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాం, 30,000 ఇస్తాం, ముగ్గురుంటే 40,000 ఇస్తాం, నలుగురుంటే 60,000 ఇస్తాం. ఫెన్షన్ అన్నాడు 3,500 అంట, అది అంచెల వారి పెంచుతారంట. మనం గెలిస్తే ఫెన్షను 4,000, అంటే 2 మండల బాబు గారు చెప్పారు. కాబట్టి ఈ విధంగా మేనిఫెస్టోలు పెట్టి పేద ప్రజల్ని వంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మీద తెలియజేస్తున్నా. నాకు సహకరిస్తే నేను కూడా ఎమ్మెల్యేగా అవ్వడం ఖాయం అని చెప్పి. ఉదాహరణ, నిన్న బాలయ్య బాబు గారి ప్రోగ్రాం, ఊహించని జనం, అసలు మాకే అర్థం కాలే ఎట్టొచ్చారబ్బా జనం అని. కాబట్టి విపరీతమైన స్పందన. గూడూరంతా ఒక్కసారి చూసి తిట్టాం తెలుగుదేశం పార్టీ వైపు, బాలయ్య బాబు వైపు. తెలుగుదేశం పార్టీలో తమ గ్రామానికి పనిచేయించాం అని మీకు కూడా తలెత్తుకునే విధంగా మేము చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరొక్కసారి పారిచారవరపాలెం సంబంధించిన ముస్లిం సోదరులకు, అలాగే మా ఇందూరు నుంచి వచ్చిన మా మస్తాన్, ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ముస్లిం పారిచారవరపాలెంలోని ముస్లింల వర్గానికి, అక్కడున్న ముస్లిమ్స్ ప్రజానీకానికి, ఆ గ్రామానికి కూడా సునీల్ అన్న నాయకత్వంలో మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి, ఆ గ్రామంలో సోదరులు ఏది అడిగినా చేయడానికి కూడా అందరం సిద్ధంగా ఉంటాం. అదేవిధంగా ఈరోజు ఒక రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఒక అపోహ క్రియేట్ చేస్తూ ఉంది. ముస్లింలు తెలుగుదేశానికి లేరు అనేది, దానికి చంపబెట్టి కొట్టిన లాస్ట్ 5 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచే కాదు, ఒక గత 30-40 సంవత్సరాల నుంచి ఒక కుటుంబాల మీద ఆధారపడి రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. కానీ అవన్నీ వదిలేసి ఈరోజు మన ముస్లిం సోదరులు కానీ, మన అట్టడుగున ఉన్నటువంటి మన గిరిజన సోదరులు ఈరోజు అన్నని బలపరచడానికి వచ్చినటువంటి మన గిరిజన పిల్లగాయలకి అన్న కొంచెం వాళ్ళని కొంచెం పైకి తీసుకొస్తారని ఆశిస్తూ, మిమ్మల్ని కొంచెం మా ఊరి తరపున ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇది లేకుండా ఖచ్చితంగా మనం గెలిపిస్తామని చెప్పడానికి వచ్చాం సార్. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చాంద్ బాషా, ఉచ్చూరు వెంకటేశ్వర్ల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేస్తున్న తనను గెలిపించాలని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ప్రజలను అభ్యర్థించారు. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు మండలం సైదాదుపల్లి పంచాయతీలో నిర్వహించిన ఎన్నికల రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. చైతన్య రథంపై ఆయన ప్రజలను ఓట్లేయాలని కోరారు. ఈ సందర్భంగా వెంకటగిరి అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని వివరించారు. చేయడానికి సిద్ధమేనా? ఈ పక్కే ఎనమల్ల అందరూ వెంకటగిరిలో పత్రాలు సమర్పించడం జరిగింది. ఈరోజు స్క్రూటినీ అయింది. అంటే ఇది కూడా ఒక ముఖ్య ఘట్టం. తెలుగుదేశం పార్టీ ఎత్తులు, కుయుక్తులు, కుట్రలు, దేనికైనా
సంసిద్ధం అంటారు వాళ్ళు. మనం సిద్ధం అంటే ఏదో పిటిషన్లు పెడతారు, ఎట్లా డిస్క్వాలిఫై చేయాలా అన్నీ ఎతికారు. నా మీద ఏమి కనబడలా, ఏదో ఒకటి రాస్తారు కదా. అవి ఒప్పుకోకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, మీ అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అభ్యర్థి అని సాయంత్రంకి టిక్కు పెట్టేశారు. నిన్న సాయంత్రమే, మధ్యాహ్నం కల్లా, సాయంత్రం కూడా కాదు, నిన్న మధ్యాహ్నం కల్లా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ అన్ని మండలాల నుంచి వచ్చి అభ్యర్థి ఈ రోజు టిక్కు పెడితే నిన్న మధ్యాహ్నకే వారు గెలుపు కూడా డిసైడ్ చేసేశారు. వెంకటగిరి టౌన్ లో అంటే పోటాపోటీ కాదు కానీ ఎవరు సత్తా వాళ్ళు చూపిస్తారా అన్నట్టు తెలుగుదేశం మొన్న చూపించింది, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించింది. వన్ సైడెడ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో ఇది వరకు వెంకటగిరి నియోజకవర్గం కనీవిని రీతిలో గెలవబోతుందని నిర్ణయించారు. ఈ రోజు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. రాబో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి హామీలు ఇస్తారు అంటే ఇది ఏదో కాకమ్మ కథలు కాదు, ప్రజలకు ఉపయోగపడేలా, ప్రజల శ్రేయస్సు గుర్తించి, అవసరాలు గుర్తించి, వారికి ఏదైతే అవసరమో అనుగుణంగా ఈ పథకాలు ప్రవేశపెట్టారు 5 సంవత్సరాల క్రితం. భరతనాట్యం, కూచిపూడి నాట్యాలకు సంబంధించి దుస్తుల తయారీపై మహిళలకు సోమవారం నుండి కుట్టులో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి తెలిపారు. గూడూరులోని రాజావీధిలో ఏర్పాటైన ఆ సంస్థ కార్యాలయంలో మహిళలకు అవగాహన కలిగించారు. పట్టణంలోని రాజావీధిలో ఏర్పాటైన సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి పాల్గొని వివిధ రకాల కుట్లు వంటి వాటిపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన కార్యదర్శి సులక్ష్మి మాట్లాడుతూ భరతనాట్యం, కూచిపూడి నాట్యాలకు సంబంధించిన దుస్తుల తయారీపై మహిళలకు సోమవారం నుండి ఉచిత కుట్టు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. వాస్తవానికి కూచిపూడి, భరతనాట్యం దుస్తులు కుట్టేందుకు టైలర్లు ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని తెలిపారు. అదే మహిళలు నేర్చుకుంటే వాటిని ఇంటి వద్దే కుట్టుకోవచ్చని, ఆర్థికంగా మెరుగుపడవచ్చన్నారు. అనుభవజ్ఞులైన శిక్షకులచే ఉచితంగా అందించే కుట్టు శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె వివరించారు. సునీత సేవా సంస్థ కార్యాలయంలో 29, 30, 1వ తేదీ ఈ 3 రోజులు ఒక ప్రత్యేక శిక్షణా శిబిరము ఏర్పాటు చేస్తున్నాము. ఆ శిక్షణా శిబిరంలో చాలా సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి చాలా మంది అడుగుతున్నారు క్లాసికల్ డ్యాన్స్ డ్రెస్సులు నేర్పించమని. అడిగిన వాళ్ళకి అది పెద్ద అవసరం లేదు కదా అని అనుకున్నాము. కానీ ఆడపిల్లలు ఉండే తల్లులు పిల్లల్ని డ్యాన్స్ క్లాసులో చేర్పిస్తే ఒక డ్రెస్కు 3,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అది చాలా ఈజీ మెథడు. ఆ క్లాసికల్ డ్యాన్స్ డ్రెస్సులు ఈ 3 రోజులు మేము ఉచితంగా నేర్పిస్తాము. ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా నేర్చుకోవచ్చు. మామూలుగా మేము గత 23 సంవత్సరాలుగా 25 కోర్సుల్ని మహిళలకి ఉచితంగా నేర్పిస్తున్నాము. అన్ని కోర్సులు కూడా చాలా వాల్యుబుల్ కోర్సులు. మేము నేర్పించే బ్యూటిషియన్ కోర్సు అయితే 50,000 రూపాయలు బయట ఛార్జ్ చేస్తారు. అలాగే టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మోడల్స్, వైర్ బుట్టలు ఇలా ఎన్నో కోర్సుల్ని మహిళలు ఆర్థికంగా ఎదగాలని మేము ఉచితంగా ఈ 23 సంవత్సరాలు ఎటువంటి డొనేషన్స్ కానీ గవర్నమెంట్ ఫండ్స్ కానీ లేకుండా మా సొంత నిధులతోటి మా కుటుంబ సభ్యుల సహకారంతో మా సొంత బలంలో నిలుస్తున్నాము. ఈ కోర్సులన్నీ కూడా కులాలు, మతాలు ఎటువంటి భేదం లేకుండా అందరికీ సమానంగా చూస్తాము. కాకుంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాము. ఇవన్నీ కూడా
ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. యువత భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని, చంద్రబాబు సీఎం అయితేనే వారి భవిష్యత్తుకు గ్యారెంటీ అని నగర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని 44వ డివిజన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ మే 13 ప్రజలందరూ ఆలోచించి సైకిల్ గుర్తుపై ఓటేసి తనతో పాటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజల ఆదరణ నెల్లూరులో అనూహ్యంగా ఉంది. దానికి కారణం ఏంటంటే 2014 నుంచి 19 దాకా నెల్లూరులో జరిగిన డెవలప్మెంట్. ఎక్కడికి పోయినా ఒకటే చెప్తున్నారు, ఒక ఛాన్స్ అని. 2019లో తప్పు చేసాము, ఒక ఛాన్స్ అంటే ఇచ్చేసాము, కానీ దానివల్ల ఎంతో నష్టపోయాం. ముఖ్యంగా వ్యాపారస్తులు నష్టపోయారు, ఇండస్ట్రీస్ నష్టపోయారు. ప్రతి ఒక్కరు బిక్కు ఉంటే వ్యాపారం చేస్తున్నారు. ఏ రోజు వాళ్ళు షాప్ పగలు పెడతారా, అంటే ఏ రోజు వాళ్ళు లైసెన్స్ చేస్తారా, ఏ రోజు అరెస్ట్ చేస్తారా, ఇప్పుడు ఎవరికి సెక్యూరిటీ లేదు. అక్కడ ఎవరిని ఇండస్ట్రీస్ ఇచ్చి ఆంధ్రాలో ఇండస్ట్రీ పెట్టుకుంటే 2 ప్రశ్నలు వేసేవాడు. మొదటి ప్రశ్న, మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, ప్రశాంత వాతావరణం ఉంటుందా, అలజడులు స్ట్రైకులు బంధులు ఉంటాయా, ఒకటో ప్రశ్న. రెండో ప్రశ్న, మీకు కేంద్రానికి కొన్ని సంబంధాలు ఉంది. ఎందుకంటే కేంద్రానికి మనకు మంచి సంబంధాలుంటే వాళ్ళు ఇవ్వాల్సిన పర్మిషన్స్ కొన్ని ఉంటాయి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా ఎక్కడికి పోయినా 2 ప్రశ్నలే. అందుకనే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాడు చంద్రబాబు నాయుడు గారు. రెండవది, వాళ్ళకి కావాల్సిన వసతులు, ఎగ్జాంపుల్ కియా మోటార్స్ తీసుకురావడానికి అనంతపురంకి. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు శిరోముండనం చేశారని వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు జన్ని రమణయ్య తెలిపారు. సైదాపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలనలో 262 మందికి పైగా దళితులపై దాడులు జరిగాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని త్వరలో జరగబో ఎన్నికల్లో దళితులందరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని, సైకిల్ కమలం గుర్తుకు ఓటేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో నాయకులు బోయిన్ రమేష్ బాబు, వెంకటేశ్వర్లు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రశ్నించినటువంటి డాక్టర్ సుధాకర్ నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో 262 మందిని రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దళితుల మీద హత్యలు, దాడులు, శిరోమండనాలు ప్రశ్నిస్తే కేసులు కూడా పెట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దళితులు 13వ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు బలపరిచినటువంటి సైకిల్ గుర్తుకి, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి దళితులందరూ కూడా సైకిల్ గుర్తు మీద, పువ్వు గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో మేము చాలా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి జగనన్న కాలనీ అని చెప్పే పేరుతో ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఇచ్చినటువంటి దళితుల భూములను 4000 ఎకరాలుగా జగనన్న కాలనీ పేరుతో బలవంతంగా లాక్కున్నటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని 3 కార్పొరేషన్లు చేసి, మాలా మాదిగా 2 కార్పొరేషన్ చేసి, కేవలం ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ ని ఉత్సవ విగ్రహాల్లాగా పెట్టి ఈరోజు దళిత పథకాలన్నీ కూడా ఆయన పార్టీలో ఏవైతే మేనిఫెస్టోలో ఏదైతే ఉన్నాయో ఆ మేనిఫెస్టో ఉన్న నవరత్నాల్లో కూడా ఈరోజు దారి మళ్లించినటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈ రాష్ట్రంలో దళితులను కూడా ఎన్నికల కంటే ముందు అడగటం కూడా జరిగింది.
సైదాపురం మండలంలోని గంగదేవిపల్లి హర్జనవాడలో కొలువైయున్న శ్రీరామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్ల కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. అనంతరం గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. నవమి వేడుకల్లో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన డీజే సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో వెలసి ఉన్న చోళరాజుల కాలం నాటి స్వయంభూ శ్రీ హరిద్రా గణపతి దేవాలయంలో సంకటహర చతుర్దశి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गान। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఒక్క హామీ అమలు చేయని చంద్రబాబును ఎలా నమ్మాలి? తాడిపత్రిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలు సజావుగా జరగాలి. గూడూరులోని మోడల్ పోలింగ్ స్టేషన్లు, స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసి అధికారులకు సూచనలు ఇచ్చిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. టీడీపీ సూపర్ 6 పథకాల వైపే ప్రజలు మొగ్గు అని వెల్లడి. చిల్లకూరులో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీలో చేరిన మైనార్టీ నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అభ్యర్థి సునీల్ కుమార్ నానాజీ. మీ ఇంటి బిడ్డ జగన్మోహన్ రెడ్డి మేరుగ మురళీధర్ ను గెలిపించండి. 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేట, ఇందిరానగర్ ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ చక్రవర్తి, నాగులు తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.